హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జివిటాక్స్. లేటెస్ట్ గా తిరుపతి లడ్డూకు సంబంధించిన వివాదం అనేది గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. ఆ లడ్డు వివాదానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా సంప్రోక్షణ అనే ఒక దీక్ష, అంటే ప్రక్షాళన అనే దీక్ష, పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకు సంబంధించిన విషయాలు కూడా మనకు తెలిసిందే. వాటికి సంబంధించి మరింత లోతుకి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఏ టీవీ చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ డిజిటల్ మాధ్యమం చూసినా తిరుపతి లడ్డు వివాదంపైనే అనేక కథనాలు మనం రోజు వింటూ ఉన్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు దీక్ష ముగించుకున్న తర్వాత తిరుపతికి వెళ్లి ఆ దీక్షను విరమించే ప్రక్రియను చేపట్టడం మనకందరికి తెలిసిందే. దీక్ష విరమించుకునే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కాలి నడకన, అంటే మెట్ల మార్గంలో మెట్లు ఎక్కుతూ కాలి బాటన స్వామివారిని చేరుకోవడం అంటూ జరిగింది. అయితే స్వామివారిని చేరుకునే విషయంలో పవన్ కళ్యాణ్ గారు నిస్సత్తువై ఏమాత్రం ఓపిక లేని పరిస్థితుల్లో ఆయాసంతో చేరుకోలేని స్థితిలో స్వామివారిని మెట్ల మార్గం ద్వారా చేరుకోవడం జరిగింది. ఎంతో మంది సామాన్య జనం మెట్లెక్కుతారు కదా, ఇలాంటి ఆయాసం గాని ఇలాగా నిస్సత్తువుగా కనిపించిన దాఖలాలు అయితే లేవు. నువ్వు కుంగుపు, కరాటా, మార్షల్ ఆర్ట్స్, అలాగే రోజు జిమ్ చేస్తావు అనే ఒక ప్రచారం చేసుకుని బిల్డప్ ఇచ్చే నువ్వే ఇలా కాలి నడకన కూడా వెళ్ళలేని స్థితికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ గారి మెట్లపై నడిచిన నడకదారి ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ గుచ్చి అనేకంగా మాట్లాడడం జరుగుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారికి స్టామినా విషయం గురించి మనం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన పని లేదు. ఆయన వెళ్ళింది స్వామివారిని దర్శించుకోవడానికి, అలాగే తన చేసిన దీక్షను విరమించుకోవడానికే తప్ప 10 కిలోమీటర్ల పరుగు పందానికో, లేదా కుస్తీ బస్తీలు చేయడం కోసమో, లేదంటే బాక్సింగ్ ఫైట్ చేయడం కోసమో, లేదంటే 10K రన్ మారథాన్ చేయడం కోసమో ఆయన వెళ్ళడం జరగలేదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి విమర్శించేవాళ్ళు. రెండవది, మనిషి యొక్క స్టామినా ఎప్పుడు కూడా ఒకలా ఉండదు. అప్పటి పరిస్థితుల పైన ఆధారపడే స్టామినా ఉంటుంది. బలశాలి కూడా ఒక్కొక్కసారి ఒక్క సెకండ్లో నీరస పడిపోయే అవకాశం ఉంది. ఈ దైవ ప్రయాణాన్ని మనం రాజకీయ కోణంలోనో, లేదంటే విమర్శించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఆ కోణంలో చూడడం మాత్రం ఒక రకంగా తప్పే అనేది నా అభిప్రాయం. రెండోది, మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ దీక్ష చేసే క్రమంలో భోజన విధానం అంతా కూడా రెగ్యులారిటీకి భిన్నంగా ఉంటుంది. ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రెగ్యులర్ గా తినేలాగా బలవర్ధకమైన ఫుడ్ అనేది తినడం జరగదు. శాకాహారమే భుజించాలి, అది కూడా మితంగా ఉండాలి. ఆధ్యాత్మిక నేపథ్యంగా ఉండే ఆహార నియమాలు పాటిస్తూ రెగ్యులర్ గా ఉండే స్టామినాని కొంతవరకు కోల్పోవడం జరుగుతుంది. కామన్ వ్యక్తులు కూడా వారంలో ఒక రోజు పస్తు ఉంటే 2-3 రోజులు నీరసంగా ఉండే అవకాశం ఉంటుంది. నడక అనేది రెగ్యులర్ గా రోజువారీ కార్యక్రమంలో లేని వాళ్ళు ఒక్కసారిగా నడవాలంటే, అది కూడా మెట్లు అనేది, అంటే పైకి, కింద నుంచి పైకి వెళ్ళడం అనేది శారీరకంగా వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి అంశం. ఒక సున్నితమైన లైఫ్ స్టైల్ నుంచి వచ్చిన వ్యక్తి మనలా రోజువారీగా 4-5 కిలోమీటర్లు అటు ఇటు నడిచే అవకాశాలు వారికి ఉండవు. ఎన్ని ఉన్నా, ఎలా వెళ్ళినా ఆయన ఆ కాలిబాట ప్రయాణాన్ని పూర్తి చేసే స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. కనుక ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన నేపథ్యాలను, ప్రయాణాలని రాజకీయ కోణంలో వ్యక్తుల్ని విమర్శించడం అనేది సరైన పద్ధతి కాదనేది నా అభిప్రాయం.